తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. అందరూ బాగున్నారు కదా? బాగున్నారని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి సరికొత్త సొల్యూషన్స్ మనకు అందించడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, ఈసారి అమావాస్య శుక్రవారం వచ్చింది. శుక్రవారం వచ్చింది కాబట్టి మనకి ఇంట్లో లక్ష్మి కావాలి, ధనం సమృద్ధిగా ఉండాలి అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా శుక్రవారం అనగానే మనందరికీ మైండ్లో అదే ఉంటుంది. మరి అమావాస్య కూడా లక్ష్మితో సమానం అంటారు కదా. మరి ఈ అమావాస్య ప్రత్యేకం ఏమిటి? ఈసారి ధన కనక వర్షం మన ఇంట కురవాలంటే మనం ఏం చేయాలంట? నిజంగానే మీరు అన్నట్టుగా కనక వర్షాన్ని కురిపించే అమావాస్య ఇది. అంతేనా? దారిద్రాన్ని తొలగించే అమావాస్య అంటారు. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, రవిచంద్రులు కలిస్తే అమావాస్య. ఈ రవిచంద్రులతో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు, ధనాన్ని ఇచ్చే కారకుడు. అదేవిధంగా ఈ అమావాస్య శుభకర్తెరలో ఉంది. శుభకర్తెరి అంటే అమావాస్య ఎక్కడ ఏర్పడింది? మిథున రాశిలో ఏర్పడింది. దానికి వెనక రాశిలో గురువు ఉన్నాడు, ముందు రాశిలో బుధుడు ఉన్నాడు. అంటే ఏంటి? శుభకర్తెలు, రెండు శుభగ్రహాల మధ్యన అమావాస్య పడి ఆ అమావాస్య ప్రదేశంలో శుక్రుడు ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? మీరు ఏదైనా సరే పూజ చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఎలా కలుగుతుంది లక్ష్మీ ప్రాప్తి? ఏం అమావాస్య ఒకరోజు పూజ చేయగానే వెంటనే వస్తుందా? కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ అమావాస్య నుంచి మీరు ఏ పని చేసినా అమ్మవారికి సమర్పిస్తున్నాననే భావనతో చేయండి. ఏ పని చేసినా అమ్మ లక్ష్మినికి సమర్పిస్తున్నాను, లక్ష్మీదేవికి సమర్పిస్తున్నాను అనే భావంతో చేస్తే, ఎప్పుడు కూడా మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం చూసారా, ఒక వివాహానికనో షాప్ ఓపెనింగ్కనో, అట్లాగే అప్పుడు ప్లానటరీ పొజిషన్స్ని చూసుకుంటాం. అంటే ఏంటి? ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో బుధుడు ఎలా ఉన్నాడు, రవి ఎలా ఉన్నాడు, చంద్రబలం ఎలా ఉంది, తారాబలం ఎలా ఉంది, లగ్న శుద్ధి ఎలా ఉంది, సప్తమ శుద్ధి ఎలా ఉంది, ఇలా చతుర్థ శుద్ధి ఎలా ఉంది, ఇలా రకరకాలు చూస్తూ ఉంటారు. అష్టమ శుద్ధి ఎలా ఉందని. అలాగే కొన్నిసార్లు అమావాస్యలు కావచ్చు, పౌర్ణమి కావచ్చు, చతుర్దశి, ఏకాదశి ఇలా వచ్చినప్పుడు అప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అమావాస్య రోజు చాలా క్లియర్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శుక్రుడేమో అమావాస్యతోని శుభకర్తెల్లో అమావాస్య పడింది. అలాంటప్పుడు మనకి ఆ రోజు శుక్రవారం పూట సాయంత్ర సమయంలో ప్రత్యేకంగా, ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు లక్ష్మీదేవి పూజ ఉదయం కంటే సాయంత్రం మరింత విశేషం కాబట్టి సాయంత్రం పూజ స్త్రీలు ప్రత్యేకంగా, మనకి శాస్త్రాల్లో స్త్రీ గనక నిత్యము లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ఆ ఇంట్లో దారిద్రం ఉండదు అని చెప్పబడింది. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలంటే కేవలం స్త్రీ, మిగతా ఏమీ లేదా లలిత చేసుకోవచ్చు. అయితే సాయంత్ర సమయంలో చక్కగా అలంకరణ చేసుకొని, అమ్మవారిలాగే స్త్రీ కూడా అలంకరణ చేసుకొని, మీరు అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైతే పటం ఉంటుందో పటాన్ని పెట్టుకొని చక్కగా ఈ పద్మాలతో పూజిస్తే ఇంకా మంచిది. అంటే కమలం పువ్వుతో ఒక 11 పద్మాలతో ఒక్కొక్క నామం చెప్పుకుంటూ చేయొచ్చు. 11 చేయొచ్చు. లేదంటే నాకు ఇంకా పెద్ద పూజ గది ఉంది, 108 నామాలతో 108 పద్మాలతో చేస్తానంటే ఇంకా మంచిది. ఎందుకు అంటే ఈ పద్మానికి గ్రహం శుక్రుడుగా చెప్తూ ఉంటారు, శుక్రగ్రహంగా చెప్తూ ఉంటారు. శుక్రుడు చంద్రుడు కాంబినేషన్ ఇస్ పద్మం. ఎప్పుడైతే అమావాస్య నాడు సహజంగానే రవిచంద్రుడు కలిసి ఉంటారు. పౌర్ణమి అయితే 1/7 యాక్సెస్లో ఉంటారు. అక్కడ ఎప్పుడైతే ఈ పద్మానికి కారకులైనటువంటి ఈ చంద్రుడు అంటే నీటికి కారకం, శుక్రుడు అంటే పుష్పం, చంద్రశుక్రుడు కాంబినేషన్ ఈజ్ పద్మం అనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఆ రోజు అమ్మవారి యొక్క నామంతో ఒక్కొక్క పద్మాన్ని వేసి పూజ చేయడము, లేదంటే నాకు అంటే అంత నేను కొనలేను అనుకునే వాళ్ళు కనీసం ఒక పద్మమైనా వేయండి, తప్పేం. మీకు మనీ లేదు, ఒక్క పద్మం సమర్పించండి అమ్మవారికి. ఎలా ఉంటుందంటే ఇది ఒక తాంత్రిక ప్రక్రియ. ఎలా ఉంటుంది? తాంత్రికం అంటే అది నెగిటివ్ అని కాదు, మనము ఎటువంటి పదార్థంతో చేశాము పూజ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, కొంతమందికి సంతానం ఉండదు. ఈ అమావాస్య గనక గంధము వేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నారు అనుకోండి, సంతానం కలుగుతుంది. అలా కాకుండా కొంతమందికి ఏమవుతుంటుందంటే, ఏమంటే నాకు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, అమ్మవారిని బిల్వపత్రంతో కనుక చేసినట్లయితే అప్పుల బాధలు తగ్గుతాయి. అదేవిధంగా అదే అమావాస్య నాడు ఓం అపర్ణాయ నమః మంత్రం ఎంత చేసుకుంటే అంత తొందరగా అప్పుల బాధలు తగ్గుతాయి. అయితే పాయసము అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం చేయాలి.
పాయసం నేను పెట్టలేనండి, నాకు శక్తి లేదు, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, నేను చేయలేను అనుకునేటువంటి వారు చక్కగా ఒక ఫలం పెట్టినా సరిపోతుంది. ఒక అరటిపండు, మామిడి పండు, లేకపోతే ఒక ద్రాక్ష పండు పెట్టినా సరే అమ్మవారు స్వీకరిస్తుంది. అమ్మవారు ఖచ్చితంగా మీరు ఇది ఇవ్వాలని ఉండదు. కాకపోతే ఏంటంటే పూజ చేసేటప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా భక్తి ప్రధానం. ఈ భక్తి అనే కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ భక్తితో ఉండాలంటారు, కానీ ఎలా భక్తి అంటే ఏంటో తెలియదు చాలామందికి. మీరు ఒక మాట ఇప్పుడు చూడండి, పిల్లవాడు రాలేదు అంటే ఒక చిన్న ఎమోషన్తో మీకు కలిపి చెప్తాను. స్కూల్ నుంచి పిల్లవాడు రావాల్సిన సమయాన్ని 4 గంటలకు రాలేదు, 4:15 అయింది, 4:30 అయింది, 4:45 కూడా అయిపోతుంది, 5 దగ్గర పడింది. అప్పుడు అమ్మ మనసు ఎలా ఉంటుందంటే ఇంకేం లేదు, ఇప్పుడు ఆ మాట అమ్మ అని మాట విందామా అని చెవులు అలా నెక్కబుచ్చుకొని ఉంటాయి. స్కూల్కి ఫోన్ చేస్తానేమో మీ అబ్బాయి వెళ్ళిపోయాడని చెప్తారు. వీడేం చేస్తాడు, మధ్యలో ఫ్రెండ్తో కలిసి ఎక్కడో ఐస్ క్రీమ్ తింటూ లేట్ అయ్యి వస్తాడు ఇంటికి. ఆ పిల్లవాడు తలుపుకొట్టి అమ్మ అనగానే ఎంత మనసు ఎలా పులకిస్తుందో తల్లి మనసు, అలాగా అమ్మవారి నామం వినగానే మీ మనసు పులకిస్తే దట్ ఈజ్ భక్తి. కళ్ళు చెమ్మరిల్లి మనసు పులకిస్తే భగవంతుడు నామానికి, భగవంతుడు స్తోత్రానికి దాన్ని భక్తి అంటారు. మీరు చెప్పగానే నా కళ్ళు చెమ్మరిల్లే, చూసారా? అంటే నిజంగా నాకు తెలిసి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్ అదే ఉండదు. అది భక్తి. అలా మీరు చేయగలిగితే ఈ పాపకర్మ దగ్ధం అవుతుంది. ఎప్పుడైతే ఈ పాపకర్మ దగ్ధం అవుతుందో దారిద్ర నాశనం అవుతుంది. ఈ అమావాస్య చేయడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. మహద్భుతం అస్సలు. చూడండి, అంటే యోగాలు మనకి పక్కనే ఉన్నాయి, తెలియక మనమే అంధకారంలో ఉన్నామా అనిపిస్తుంది. సో ఎంత ఉంటుంది కదా అమ్మవారు, ఎంత ఉంటుంది. మీరు ఒకటే ఎప్పుడైనా సరే లక్ష్మీ ప్రాప్తి మనిషికి కలగాలి అంటే మీరు చేసే ప్రతిదీ లక్ష్మీదేవికి సమర్పిస్తున్నాను, లక్ష్మీదేవి కోసం చేస్తున్నాను చేయండి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలోనే పిల్లడి కోసం వండుతున్నాను, తెల్ల ఎలా ఉంటుంది, ఇంకొక ముద్ద ఎక్కువ తింటే బాగున్నాం, ఇందులో ఇంకొంచెం వీడికి ఈ బలం రావట్లేదు, సన్నగా ఉన్నాడు, వీళ్ళు లావు అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ పెడతాం. అలాగే భగవంతుడి విషయంలో కూడా అలా చేయాలి. ఆటోమేటిక్గా ఇవి తింటే ఈ పోషకాలు వస్తాయి, అవి తింటే ఈ పోషకాలు వస్తాయి అన్నట్టుగా అమ్మకి, అమ్మ ఎలా అయితే పిల్లడి మీద చూపిస్తుందో ఒక భక్తుడు భగవంతుడి మీద అలా చూపించాలి. అబ్బా నిజంగా అద్భుత. నా భూత నా భవిష్యత్, ఈ మాటలు వింటుంటే కూడా పులకించిపోతుంది గురువు గారు. చాలా చాలా అద్భుతంగా వివరించారు. అమ్మ భగవంతుడు మించినటువంటి గొప్ప విషయం కానీ ఏమీ లేదు ఈ విశ్వంలో. ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, నిజంగా అసలు వీడియో మొత్తం వింటున్నంతసేపు ఇంకా వినాలనిపిస్తుంది కదా. అంటే అమ్మవారిని మన పసిపిల్లాడిలాగా మన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటామో అమ్మవారిని అట్లా చూసుకోవాలనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మరి మనకున్నటువంటి దారిద్ర నాశనం కోసం ఈ శుక్రవారం వచ్చే అమావాస్య అద్భుతమైన రోజు. ఆ రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు, ఏ సమస్యతో బాధపడే వారికి ఎలాంటి పరిహారం ఉంటుందనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా మన గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.